శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకి 2024 మార్చి 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ మార్చి నెలలో చిట్ట చివరి 11 రోజుల్లో, రోజులేమో 11, పాయింట్లేమో 2 చాలా తక్కువ పాయింట్లు అని అనుకుంటున్నారు కదా. 11 రోజుల్లో 2 పాయింట్లు కనుక వారికి ఫలితాలు, సూచనలు, సలహాలు ఎలా ఉన్నాయో క్లుప్తంగా చెప్పుకుందాం. క్లుప్తంగా ఉంది, ఏదో చెప్పినా 10 నిమిషాలు 12 నిమిషాలు పట్టవచ్చు. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 నుంచి 21 ఉదయం నుంచి 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి 2:57 దగ్గర నుంచి వరకు, ఆ టైం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏం వ్యాపారం చేస్తున్నారు, అసలు మీ ఇన్కమ్ ఏమిటి, మీ ఇన్కమ్ సోర్సెస్ ఏమిటి, నెక్స్ట్ మీ డెవలప్మెంట్స్ ఏమిటి, మీ సంతానం మీద మీ నిర్ణయాలు ఏమిటి. ఒక్కోసారి మీ ఆలోచన వలన మీకు కొంత వ్యతిరేక ఆలోచన కారణంగా దాని యొక్క ప్రభావం అనేది మీరు చేసే ఉద్యోగం మీద, వ్యాపారం మీద, వ్యవహారాల మీద, ఈవెన్ ఆరోగ్యం పైన, మీకు ఏదైనా వాహనం ఉందనుకోండి, సడన్గా దాన్ని అమ్మేద్దాం అనుకుంటారు, సడన్గా దాన్ని అమ్ముతారు. కనుక కొంచెం ఆలోచన చేయాలి. మీరేమైనా అద్దె ఇంట్లో ఉన్నారనుకోండి, అనవసరం, ఈ అద్దె ఇంటి ఉన్నతను భరాయించలేను, ఈ మార్చికి పోతే పోయింది, అడ్వాన్స్ పోతే పోయింది, అడ్వాన్స్ ఇవ్వనని అనుకో, ఓకే 2 నెలలు అడ్వాన్స్ పోతే పోయింది, వెళ్ళిపోదాం, మార్చి ఆఖరికలు చూసుకుని వెళ్ళిపోదాం. ఏమిటో కొంత వ్యతిరేకంగా ఆలోచనలు వచ్చే విధంగా శనికుజుల యొక్క ప్రభావం కూడా చూపిస్తుంటుంది. అది మెయిన్ కారణం. సో 21, 22, 23, 24, 25, 26, 21, 22, 23, 24, 6 days, 6 రోజులు. అమ్మో, ఏదో గడవాలంటే కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి. అయితే ఈ 6 రోజుల్లో ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, లేక మీరు ఏదైనా కాంట్రాక్టులు, స్వయం ఉపాధి రంగాలు ఏమున్నా, మీకు ఈ రంగాల్లో ఎవరితో అయితే రిలేషన్స్ ఉంటాయో, వ్యాపారం చేసేవారు ఉంటారు, వాళ్ళ కస్టమర్స్ రిలేషన్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళు హోల్సేల్ వ్యాపారంకు ఆపై వ్యాపారస్తుల రిలేషన్ ఉంటాయి, దిగ వ్యాపారస్తుల రిలేషన్స్ ఉంటాయి, కస్టమర్స్ ఉంటాయి. కనుక ఏదైనా సరే ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు ఉంటారు, పై అధికారులతో, దిగువ వ్యక్తులతోటి, ఆ సహ ఉద్యోగులతోటి, అందరితోటి రిలేషన్స్ ఉంటూ ఉంటాయి. కనుక ఈ రిలేషన్స్ను చాలా లోతుగా పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఇన్ కేస్ శనికుజుల సంఘర్షణ వలన మీరు ఈ సమయంలో రిలేషన్స్ కనుక పెంచుకోకపోతే దాని ప్రభావం కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 25వ తేదీ ఓ గ్రహణం వస్తుందని, చంద్రగ్రహణం, దాని ప్రభావం అంతా కూడా ప్రతి వ్యక్తుల మీద ఉంటుందని కొంచెం ప్రచారం కూడా జరుగుతుంది. దాని గురించి ఎక్కడ ఆలోచన అవుతుంది. అది ఒక పనికిమాలిన గ్రహణం, ప్రచ్ఛాయ చంద్రగ్రహణము అంటారు. ప్రచ్ఛాయ, అది ప్రచ్ఛాయలో పడుతుంది. చంద్రుడు కాంతి విహీనం మాత్రం అవుతాడు. 100% వెలుగుతూ ఉండేటువంటి చంద్రుడు ఓ 70% లైటింగ్ తగ్గుతుంది, అంతే తప్ప రాగి కలర్లో ఉండే బింబంలాగా కాదు. దీని గురించి ఎక్కడ ఆందోళన చెందవద్దు. పై ఈ శనికుజుల యొక్క ప్రభావం, ఈ శనికుజులు కలిసిన తర్వాత, కలవటానికి ముందు వస్తున్నటువంటి పూర్ణిమ. ఆ పూర్ణిమ ఉంది కనుక దానికి ముందు నుంచి మనం ఒక 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత కొంచెం అనవసరంగా మనసు మీద దాని ప్రభావం ఉంటుంది. ఏంటి వాడితే మాట్లాడేది, వాడికి ఇవ్వాల్సిన మనం గౌరవం ఇవ్వాలన్నా ఏమిటి, మన నెల జీతం మనకు వస్తుంది, మన ఆఫీసు పోకపోయినా ఆ జీతం వస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము, లేదా పక్క ఉద్యోగస్తుడు, వాడి వల్ల నేను బతుకుతున్నానా ఏమిటి, నాకు పై అధికారులకు అండదండలు ఉన్నాయి, నాకు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్ లిస్టులో ఉన్నాను, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఎంత మేధావులైనా, మీరెంత తెలివిగలవారైనా ఒక్కొక్కసారి చలిచీమల చేత చావక సంగతి తెలుసు కదా. చలిచీమల వల్ల కూడా ఆ పాము ఏమవుతుంది, అయిపోతుంది.
చిన్న ఇష్యూ కనుక శనికుజుల యొక్క ప్రభావం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతాన విషయాలపైన, ఉద్యోగ విషయాలపైన, వ్యాపారాలపైన, ఆరోగ్యంపైన, అద్దె ఇంటిపైన, వాహనం పైన. కనుక వీటిల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఏమిలా పూసుకోవటమే. ఏమండి బాగున్నారా? చాలా బాగున్నారండి. మీరు బాగున్నారండి? బాగున్నారండి. ఏమిటోటి కలగోలుపుగా మాట్లాడటమే, అనవసరమైన విషయాలు కూడా. ఏమండి మీరు రేపు వచ్చి నెక్స్ట్ మంత్ అండి సార్ నేను కొంచెం టూర్ వెళ్తున్నాను, ఆ టూర్కి తప్పకుండా నాకు 2 రోజులు శాంక్షన్ చేయండి అని, ఒక అది కాదు ఏదో ఒకటి. కనుక అయితే ఆ 21, 22, 23, 24, 25, 26లో ఈ రోజుల్లో జరిగేటువంటి ఆలోచనలు మాత్రం అద్భుత విజయాలను అందిస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అద్భుత విజయాలను అందిస్తాయి. కాబట్టి అద్భుత విజయాన్ని అందించటానికి ఈ 6 రోజుల్లో మీ శ్రమ చాలా ఎక్కువగా ఉండాలి. ఏమిటా శ్రమ అంటే ఏమి లేదు, ఇంటిమసీ, ప్రతి వాడిని పూసుకోవటం, కలుపుకొని మాట్లాడటం. ముఖ్యంగా ఏంటంటే పై అధికారులతో, దిగువ వ్యక్తులతో, సహ ఉద్యోగులతో, మీరు వ్యాపారస్తులతో, కస్టమర్స్తో, అద్దె ఇంట్లో ఉంటే హౌస్ ఓనర్ తోటి, స్వగ్నం ఉందనుకోండి పక్కింటి ఓనరు, వెనకింటి ఓనరు, ఇలాంటి వ్యక్తులతో ఎవరితో కూడా వైరం తెచ్చుకోకుండా ఉండే విధంగా ఉండాలి. బాగా గుర్తుంది కదా పాయింట్. అంతే. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే శనికుజుల సంఘర్షణ నిమిత్తం జాగ్రత్త ఏమిటంటే లేనటువంటి ప్రేమను తెచ్చిపెట్టుకోవాలి. అది ఒక ముక్క చెప్పాలంటే. ఇక నెక్స్ట్ మరొక విషయం ఏంటి, సంతాన విషయాలపైన మాత్రం లేని ప్రేమను కాదు, ఇక్కడ మాత్రం గుర్తుంచుకుని సంతాన విషయాలపైన నిజమైన ప్రేమను కూడా చూపించాలి. కొంతమంది సంతానం పైన ప్రేమను చూపించారు, వాటికి మీద కొంచెం ఏదైనా ప్రేమ చూపిస్తే వాడు నెత్తినెక్కి కూర్చుంటాడండి, అందుకే మేము అట్లా మాట్లాడతాం వాడిని కాదు. ఆ బిడ్డల మీద నాయన ఇది ఎగ్జామినేషన్ టైము, ఇది జాగ్రత్త చదవాలా అది చెప్పుకునేవాడు ఉంటారు. కొంతమంది దండించేవాడు ఉంటారు, నువ్వు కానీ చదవకపోతే అంతే నీ కర్మ, ఇంక నేను ఇంటికి పంపించను, గాడిదలుగా ఇస్తారు, అది ఇది ఏవో మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గమనించాలి. ఎలా ఉంది ఏమిటి, వారు ఏదైనా అడిగారనుకో అప్పుడు ఏదో వారికి ఏదో కొంచెం ఆనందకరంగా ఉండే మాటలు చెప్పాలని మాత్రం అక్కడ మాత్రం నటన వద్దు. సంతాన విషయాల్లో నటనది పనికిరాదు. సంతాన విషయాలు, వివాహ విషయాలు కావచ్చు, వారి ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి ఆరోగ్య విషయాలు, ఇక్కడ కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్దాం. రెండవ పాయింట్ 26వ తేదీ అర్ధరాత్రి 2:57 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంది. మొదటి పాయింట్ కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. ఇది దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య, వివాహం కానటువంటి వారికి, వివాహం అయినటువంటి వారికి, దంపతులకు వివాహం అయిన వారికి, ఎడముఖాలు పెడముఖాలు ఉండేటువంటి దంపతులకు, నెక్స్ట్ జాయింట్ వ్యాపారులకు, వీరందరికీ అనుకూలం. ఏ అంశాలు అనుకూలం? డెవలప్మెంట్స్లో అనుకూలం, కెరీర్లో అనుకూలం, ఆరోగ్య విషయాల్లో అనుకూలం, డాక్టర్ గారు ఇచ్చేటువంటి రిపోర్ట్స్లో అనుకూలంగా ఉంటాయి. అంతకుముందు రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఏమిటో భయం ఉంటుంది, ఇప్పుడు అలాగే ఉండదు. రుణభారం తగ్గడానికి అవకాశాలు, నెక్స్ట్ శత్రువులపైన విజయం పొందడానికి అవకాశాలు, చాలా మెరుగైన పరిస్థితులు రావడానికి అవకాశాలు, కష్టపడి పనిచేస్తున్న దానికి ఫలితం రావడానికి అవకాశాలు, కష్టపడి పనిచేయటానికి క్రొత్త అవకాశాలు రావడానికి అవకాశాలు. ఏదైనా డెవలప్మెంట్స్కి ఇది పునాది పడుతుంది. ఇది సహజంగా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది. కానీ మీకు ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26వ తేదీ అర్ధరాత్రి నుంచి ఫైనాన్షియల్ స్టార్ట్ అయినట్టు ఆ భావన. సో 27, 28, 29, 30, 31 5 రోజుల్లో కూడా మీరు ఎలా ఉండాలి? చాలా చలాకీగా ఉండాలి. ఇంకా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, ఫైనాన్షియల్ స్టార్ట్ అయిపోయింది, వ్యాపారం మొదలుపెట్టడమే అనేటువంటి రీతిలో ఉండాలి. సో 26, 27, 28, 29, 30, 31, 26 రాత్రి నుంచే స్టార్ట్ అయిపోతుంది. కనుక అది వదిలేద్దాం. 27, 28, 30, 31లో మీ ఆలోచనలు, కొత్త ఆలోచన వచ్చే ప్రతిదానికి అనుకూల పరిస్థితులే ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. మధ్యలో ఏదైనా నేను చెప్పేటి నక్షత్ర వ్యతిరేకతలు తప్ప. ఇక మొత్తం మీద ఈ 11 రోజుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రాల ప్రకారంగా కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటాయి. అవి ఎప్పుడంటే కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులకి
ఈ 11లో 2 టైములు ఉన్నాయి. అది ఎప్పుడంటే, ఒకటి 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ అర్ధరాత్రి 1:27 వరకు, అంటే 21 ఫుల్ డే, నైట్ 6 అవర్స్. ఇక తిరిగి 30వ తేదీ రాత్రి 10:13 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 10:57 వరకు. ఇది కొంత అనుకూలం కానటువంటి సమయము. క్రొత్త నిర్ణయాలకి శ్రీకారం చుట్టకుండా ఉండాలి. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ మిడ్ నైట్ నుంచి 23వ తేదీ వేకుంజామున 4:28 వరకు. ఇది రోహిణి వారికి. ఇక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన వారికి 23వ తేదీ వేకుంజామున 4:28 నుంచి 24వ తేదీ ఉదయం 7:34 వరకు. ఇది మృగశిర వారికి. ఇక ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వరకైనా అవి వర్తిస్తాయి. ఆ 2 సమయాలు ఎప్పుడెప్పుడు ఉంటే, అందు మొదటిది 24వ తేదీ ఉదయం 9:54 నుంచి రాత్రి 11:13 వరకు. ఇది అన్ఫేవరబుల్ టైం. ఇక రెండవది 28వ తేదీ ఉదయం 6:04 నుంచి సాయంత్రం 6:56 వరకు. ఇది రెండవ అన్ఫేవరబుల్ టైం. వాస్తవంగా ఈ రెండవ అన్ఫేవరబుల్ టైంలో పాయింట్ అద్భుతంగా ఉంటుంది. బట్ అన్ఫేవరబుల్ టైం, దానికి దీనికి సంబంధం లేదు. కొత్త కార్యక్రమం శ్రీకారానికి మాత్రమే ఇది పనికిరాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనా 27, 28, 29, 30, 31 బాగా బూస్టప్ ఇచ్చే విధంగా ఉంటుంది. బట్ శనికుజుల సంఘర్షణ ప్రభావం వలన కొంత నటన అనేది ఉండాలి. ఎప్పుడది 21, 22, 23, 24, 25, 26 ముందున్నటువంటి 6 రోజులు నటనే. అంత చాకచక్యంగా వీళ్ళు నటన ప్రదర్శించాలి. తర్వాత ఉన్నటువంటి రోజులు 5 రోజులు మాత్రం చాలా ఆనందంగా హ్యాపీగా గడపడానికి అవకాశాలు కూడా వస్తుంటాయి. శుభం.